గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎక్కువగా డిస్కస్ అయిన టాపిక్. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ రిజల్ట్నే మార్చేసిన టాపిక్. తెలంగాణ ఫ్యూచర్ని డిసైడ్ చేసే టాపిక్ కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం పైప్, కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలుగు మీడియా దీని గురించి మాట్లాడినంతగా ఇంకా దేని గురించి కూడా మాట్లాడలేదు. ఒక ఆయనేమో 1,00,000 కోట్లు నీళ్ల పాలైనాయి అంటాడు, ఇంకొక ఆయనేమో మేడిగడ్డ కుంగిపోయింది అంటాడు, పాత ప్రాజెక్టే మంచిగుండే జస్ట్ కాలువలు దవ్వుతే నీళ్ళు వస్తుండే అంటాడు, ఇంకొక ఆయనేమో కేసీఆర్ పాత ప్లాన్ మార్చి కట్టడం వల్లే నష్టం వచ్చింది అంటాడు, ఇంకొక ఆయన అయితే కేసీఆర్ ని ఉరేసిన తప్పలేదంటాడు. ఇలా ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంది? ఈ ప్రాజెక్ట్ నిజంగానే పనికిరాదా? దీనికి పెట్టిన ఖర్చు మొత్తం గంగలో కలిసినట్టేనా? తెలంగాణకి అసలు దీని అవసరం ఉందా లేదా అనే విషయాలు ఒక్కొక్కటిగా ఈ రోజు మనం చూద్దాం. ఫస్ట్ కాళేశ్వరం ఏందో తెలియాలంటే తెలంగాణ జాగ్రఫీని అర్థం చేసుకోవాలి. గోదావరి సముద్ర మట్టానికి 100 మీటర్ల లోతులో ప్రవహిస్తుంది. తెలంగాణనేమో 300 నుండి 600 మీటర్ల ఎత్తులో ఉంది. నీళ్ళు ఇవ్వాల్సిన ప్లేస్లేమో ఎత్తులో ఉన్నాయి, నదేమో కింద ఉంది. అంటే తెలంగాణకి నీళ్ళు తీసుకోవాలంటే లిఫ్టింగ్ తప్ప ఇంకో దారే లేదు. నీళ్లు గ్రావిటీ ద్వారా పైకి పోవు కాబట్టి పెద్ద పెద్ద మోటార్స్ని పెట్టి నీళ్ళని పైకి పంపాలి. ఇప్పుడు కాళేశ్వరం విషయానికి వద్దాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు ప్రాణహిత చేవేళ్ల గురించి తెలుసుకోవాలి. ఈ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టే తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది. అసలు ఆ కథ ఏంటంటే, మనకు వార్దా, వైన్గంగా అని 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదులు వచ్చి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లోని తుమ్మిడిహెట్టి దగ్గర కలుస్తాయి. ఈ 2 నదుల కలయిక తర్వాత ఈ నదిని ప్రాణహిత నది అని పిలుస్తారు. ఈ ప్రాణహిత నది మీద ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర ఒక బ్యారేజీని కట్టి నీళ్లను ఆపి అక్కడ నుండి 168 టీఎంసీల నీటిని తీసుకొని తెలంగాణలోని అన్ని జిల్లాలకు మళ్లించాలని చెప్పి 2005లో వైఎస్ఆర్ గారు అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిండు. 2005లో ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ 17,000 కోట్లు. 12 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ఈ ప్రాజెక్ట్ ని 4 సంవత్సరాలు పూర్తి చేస్తానని వైఎస్ఆర్ హామీ ఇచ్చిండు. 2008 నాటికి ఫస్ట్ అనుకున్న 17,000 కోట్ల బడ్జెట్ ను 38,000 కోట్లకు పెంచిర్రు. 12 లక్షల ఎకరాల ఆయకట్టుని 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచిర్రు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను మళ్లీ పెంచి 40,000 కోట్లకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేసి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చారు. అలా 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ప్రపంచంలోనూ అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది పనిచేసే విధానం వింటేనే దీని మీద ఉన్న ఆరోపణలన్నీ అర్థమవుతాయి. ఒక్క 2 నిమిషాలు ఇది పనిచేసే విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడిగడ్డ దగ్గర 85 గేట్లతో 100 మీటర్ల ఎత్తులున్న ఒక బ్యారేజీని కట్టిరు. దీనివల్ల గోదావరి ప్రవాహం ఆగి దాదాపు 17 కిలోమీటర్ల వరకు నీళ్లు వెనుకకి స్టోర్ అవుతాయి. ఇక్కడ నుంచే నీళ్లను అన్నారం బ్యారేజ్ లోకి తీసుకెళ్తారు. ఆ బ్యారేజ్ లో మరో 32 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగుతాయి. ఈ అన్నారం బ్యారేజ్ లో నుంచి 8 భారీ మోటార్లను పెట్టి అక్కడ నుండి నీళ్లను సుందిల్ల బ్యారేజ్ లోకి పంపిస్తారు. ఇక్కడ నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్ లోకి పంపిస్తారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కింద కాళ్ళ దగ్గర ఉన్న మేడిగడ్డ నీళ్ళని తీసుకొచ్చి రివర్స్ లో ఎల్లంపల్లి దాకా ఎత్తిపోస్తున్నారన్నమాట. దీన్నే లింక్ 1 అంటారు. ఇలా కాళేశ్వరంలో మొత్తం 7 లింకులు ఉన్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 30 నుండి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దీన్ని స్టార్ట్ చేసిర్రు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నీటి కోసం 30 టీఎంసీలు, పరిశ్రమల కోసం 16 టీఎంసీలు, దారి మధ్యలో ఉండే గ్రామాల కోసం మరో 10 టీఎంసీలు ఇచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 20 జిల్లాలకి ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుంది. ఇది కాళేశ్వరం యొక్క వర్కింగ్. ఇప్పుడు కాళేశ్వరం మీద ఉన్న ఆరోపణల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. చాలా మంది కేసీఆర్ గారు సైట్ ని మార్చి 30,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్లకు పెంచారని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు సైట్ ని మార్చారన్నది అబద్ధం. అసలు విషయం ఏంటంటే, కేసీఆర్ గారు కూడా ఫస్ట్ తుమ్మిడిహెట్టు దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనుకుండు. కానీ అక్కడ కడితే 3 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం, తుమ్మిడిహెట్టు వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కడితే మహారాష్ట్రలోని సుమారు 3,000 ఎకరాలు ముంపుకు గురవుతుంది. కాబట్టి అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాజెక్టుకి అనుమతులకి ఒప్పుకోలేదు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ప్రస్తుత ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం లేదన్నారు ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావు. కావాలంటే హైట్ తగ్గించుకొని 148 మీటర్ల హైట్ లో కట్టుకోమని చెప్పింది. కానీ మనం అలా కడితే 60 టీఎంసీల నీళ్లు కూడా రావు. రెండవది, తుమ్మిడిహెట్టు వద్ద ప్రాజెక్ట్ కట్టడం వల్ల రైతుల భూములే కాదు, చాప్రాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా ముంపుకు గురవుతుంది. సో అక్కడ అనుమతులు రావాలంటే సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే ఇంకో 10-15 సంవత్సరాలు కూడా పడుతుంది. మూడవది, అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం, తుమ్మిడిహెట్టి దగ్గర కేవలం 165 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటాయని, అందులో మహారాష్ట్ర వాటా 63 టీఎంసీలు పోగా మనకు మిగిలేది ఉత్త 102 టీఎంసీలే అని, అందులోనూ చివరకు మన రైతులకు చేరేది 80 టీఎంసీలే అని ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ లోనే ఉంది.
ఈ 80 టీఎంసీలతో తెలంగాణ రైతుల కరువు తీరదని, ఆ ప్రాజెక్ట్ ప్లేస్ మార్చండి అని సిడబ్ల్యూసి స్వయంగా లెక్కలు చేసి చెప్పింది. ఈ సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ సంస్థ, తెలంగాణ సంస్థ కాదు ఇది. ఈ 3 కారణాల వల్ల ఎక్స్పర్ట్ కమిటీ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ వద్దని ఇంకెక్కడైనా చూసుకోమని చెప్పింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడర్ సర్వే చేసి మేడిగడ్డను ప్రత్యామ్నాయంగా సూచించింది. ఈడ కట్టకండిరాబాయ్, మేడిగడ్డ దగ్గర కట్టుకోర్రి, ఇక్కడ నీళ్లుంటాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ప్రాజెక్టుని మేడిగడ్డకు మార్చింది కేసీఆర్ గారు కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిడబ్ల్యూసి. ఇక్కడ నీళ్లు సరిపోవు, వేరే దగ్గర ప్లేస్ను చూసుకోమని చెప్పింది. ఇంకో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి వ్యాప్కోస్ లైడర్ సర్వే చేసి మేడిగడ్డ దగ్గర పుష్కలంగా నీళ్లున్నాయి, అక్కడ కట్టుకోమని చెప్పింది. కాంగ్రెస్ 7 ఏళ్లు అధికారంలో ఉన్న ఈ 7 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కి కావాల్సిన 18 అనుమతుల్లో కేవలం 7 అనుమతులు మాత్రమే తీసుకురాగలిగింది. ఈ 7 సంవత్సరాల్లో మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకోలేదు. ఒప్పందం చేసుకోకుండానే పనులు స్టార్ట్ చేసిర్రు. అప్పుడు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు. మా పర్మిషన్ తీసుకోకుండా మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారు, మీరు పెట్టే ప్రతి రూపాయి గంగలో కలిసినట్టే అని మహారాష్ట్ర సీఎం లెటర్ రాసిండు. అంటే తుమ్మిడిహెట్టి వద్ద కట్టడానికి అదే పార్టీ మహారాష్ట్ర సీఎం ఒప్పుకోలేదు. 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్తో 12కు పైగా మీటింగ్స్ పెట్టిండు. అప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకి అంగీకరించలేదు. ఒక సైడ్ ఏమో రైతుల చావులు, ఇంకో సైడ్ ఏమో మహారాష్ట్ర ఎన్ని మీటింగులు పెట్టినా ఒప్పుకుంటలేరు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడం సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు చెప్పినట్టు మనం 148 మీటర్ల వద్ద కడితే మనకు నీళ్లు సరిపోవు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? సిడబ్ల్యూసి వ్యాప్కోస్ చెప్పినట్టు ప్రాజెక్ట్ ప్లేస్ మార్చి ప్రాణహిత నుండి మేడిగడ్డకి మార్చడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర 40,000 కోట్లు పెట్టి 80 టీఎంసీల నీళ్లు తీసుకోవడం కంటే ఇంకో 40,000 కోట్లు ఎక్కువైనా సరే మేడిగడ్డ దగ్గర 200 టీఎంసీల నీళ్లు వాడుకోవడం కరెక్ట్ అని కేసీఆర్ ఆలోచించి ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చాడు. ఎలిగేషన్ నెంబర్ 2, 30,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఉత్తగా ఖర్చు చేసిండని ఇంకొకటి మాట్లాడతాడు. అసలు నిజం ఏంటంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొత్తం 30,000 కోట్లతో అయిపోతుందనేది అసలు నిజమే కాదు. జస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు 2006లో దీని బడ్జెట్ 17,000 కోట్లు. 2008 నాటికి దీన్ని డబుల్ చేసి 38,000 కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2010 నాటికి ప్రాజెక్ట్ కాస్ట్ మళ్ళీ పెంచి 40,000 కోట్లు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎప్పటికీ 2010 నాటికి మాత్రమే. 2010లో 40,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టు 2016 నాటికి కూడా అదే 40,000 కోట్లతో అవుతుందా? జస్ట్ ఇన్ఫ్లేషన్ యాడ్ చేసిన మినిమం 65,000 కోట్లు అవుతాయి. ప్రాజెక్ట్ కట్టి ఏం లాభం స్టోరేజ్ లేకపోతే? ప్రాణహిత చేవెళ్లలో అసలు స్టోరేజే లేదు. ఆ స్టోరేజ్ అవి ఇవి కలుపుకుంటే ఇంకో 10,000 కోట్లు కలుపుకున్నా 70 నుండి 75,000 కోట్లు ఖర్చు అవుతుంది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే. జస్ట్ 35,000 కోట్లలో అయిపోతుండే అన్నది అవాస్తవం. 35,000 కోట్లు అనేది 2010 నాటికి పాత లెక్క. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఈజీగా 70 నుంచి 75,000 కోట్లు అవుతాయి. 70 నుంచి 75,000 కోట్లు ఖర్చు చేసి 80 టీఎంసీలు వచ్చే ప్రాణహిత ప్రాజెక్ట్ ని మహారాష్ట్ర అనుమతుల కోసం మరో 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కట్టాలా, లేక ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెట్టి 200 టీఎంసీలు వచ్చే కాళేశ్వరం కట్టాలా అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీరే చెప్పాలి. ఇక అసలు విషయం పైసల ముచ్చట. 1,00,000 కోట్లు ఖర్చు చేసిర్రు, మొత్తం దోచుకున్నారు అంటుర్రు. సరే, కాళేశ్వరం బడ్జెట్ పెరిగిందని చెప్పి మాట్లాడుతుర్రు. ఎందుకు పెరిగిందో ఒక్కసారైనా ఆలోచించిర్రా? మొదట రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలన్న ప్లాన్ చేస్తే ఆ తర్వాత దాన్ని 3 టీఎంసీలకు పెంచిండ్రు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతుకు ఎకరానికి 2 లక్షల నష్టపరిహారం మాత్రమే ఉంటే కాళేశ్వరంలో భూమి కోల్పోయిన రైతులకు 10 నుండి 18 లక్షల వరకు నష్టపరిహారం ఇచ్చిర్రు. స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది 10 రెట్లు, సాగు ఎకరాలు పెరిగినాయి, మోటార్ల సామర్థ్యం పెరిగింది, పైపుల సైజులు పెరిగినాయి. ఇన్ని పెరిగినాక మరి ఖర్చు పెరగదా? ఎలిగేషన్ నంబర్ 3, ప్రాణహిత చేవెళ్ల వద్ద ప్రాజెక్ట్ కడితే జస్ట్ గ్రావిటీతో నీళ్ళు వస్తుండే, దాన్ని కాదని కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. సంవత్సరానికి 10,000 కోట్లు జస్ట్ కరెంట్ బిల్లే వస్తుంది. అంటే ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి కరెంటు బిల్లు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటుర్రు. ప్రాణహిత చేవెళ్ల వద్ద ప్రాజెక్ట్ కడితే గ్రావిటీతోని నీళ్ళు వస్తుండే అనేది పెద్ద అబద్ధం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కూడా 2 లిఫ్టులు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్ కోసం 3,400 మెగావాట్స్ పవర్ అవసరం. ఈ ప్రాజెక్ట్ కూడా ఇయర్ కి 3 నుంచి 4,000 కోట్ల రూపాయల కరెంట్ బిల్ వస్తుంది. అంటే ఎకరానికి 18,000 వరకు జస్ట్ కరెంట్ బిల్లే వస్తుంది. కానీ మీకు ఈ విషయాన్ని ఎవ్వరు చెప్పరు. అందరు జస్ట్ కాళేశ్వరం కరెంట్ బిల్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కూడా కరెంట్ అవసరం, దానికి కూడా పవర్ బిల్ వస్తుందని ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు కాళేశ్వరం విషయానికి వస్తే 21 పంప్ హౌస్ ఉన్న కాళేశ్వరానికి 10 నుండి 12,000 కోట్ల కరెంట్ బిల్ వస్తుంది అంటున్నారు. ఎస్, నిజమే. కానీ దీనివల్ల వచ్చే లాభాన్ని ఎందుకు చూడట్లేదు?
ఇవ్వట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 30 లక్షల కన్నా ఎక్కువ వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి కోసం గవర్నమెంట్ ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయలను సబ్సిడీ ఇస్తుంది. కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాక రైతులు బోర్లు ఆన్ చేయాల్సిన అవసరం ఏముంటది? ఈ బోర్లలో సగం ఆన్ చేయకపోయినా 6,000 కోట్ల రూపాయలు మిగులుతాయి కదా. దీని గురించి ఎవరు ఎందుకు చెప్పరు? ఇంకో విషయం, కాళేశ్వరం కరెంట్ బిల్లు ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు రాదు. ఎందుకంటే ఒకవేళ వర్షాలు బాగా పడితే ఎస్ఆర్ఎస్పీ నుండి, యావరేజ్ గా పడితే ఎల్లంపల్లి నుండి నీళ్ళు తీసుకుంటారు. అప్పుడు అన్ని మోటార్లు ఆన్ చేయాల్సిన అవసరం ఏముంటది? కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది కదా. వర్షాలు పడక కరువు ఉన్నప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకుంటారు. అందుకే కేసీఆర్ గారు 3 రకాల ప్లాన్లతో నీళ్లు తీసుకునేలా ఈ ప్రాజెక్టును కట్టిండు. మీరు చూస్తే చాలా మంది మేధావులు కూడా చెప్తున్నది ఏంటంటే, వర్షాలు పడనప్పుడే మీకు కాళేశ్వరం విలువ తెలుస్తుందని చెప్తున్నారు. అది ఇందుకే. కాబట్టి విమర్శ చేయడం చాలా సింపుల్. కొంచెం ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ మొత్తం తప్పే. తప్పులు లెక్కలు చూపించి పర్మిషన్ తెచ్చుకున్నారని కొందరు అంటారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ కట్టడం అంటే ఏదో గల్లీలో ఇల్లు కట్టుకున్నంత ఈజీ అనుకుంటురా? ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దేశంలో ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలనో తెలుసా? అసలు ఒక ప్రాజెక్ట్ పునాది పడాలంటే దాదాపు 11 డిపార్ట్మెంట్లు, మినిస్ట్రీల దగ్గర ఫైల్ అన్ని క్లియర్ కావాలి. మొదట నీటిపారుదల శాఖ టెక్నికల్ అప్రూవల్ కావాలి. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి దగ్గరికి పోతే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ లో పెట్టిన ప్రతి పైసకు అర్థం ఉందా లేదా అని చెక్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నీతి ఆయోగ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇట్లా ఒకటా రెండా? మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసులు కాళేశ్వరం పేపర్లను క్షుణ్ణంగా చూసినాకనే పునాది పడ్డది. చివరికి పర్యావరణ శాఖ సైతం క్లియరెన్స్ ఇచ్చింది. డిపిఆర్ తప్పైతే ఇన్ని పర్మిషన్ ఎట్లా వస్తాయి? ఇంకో ముచ్చట, 2018లో లోక్సభలో అప్పటి ఎంపీ బట్టి విక్రమార్క ఇదే కాళేశ్వరం గురించి ప్రశ్నలు అడిగితే అప్పటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని కేంద్ర అనుమతులు ఉన్నాయని సమాధానం ఇచ్చిండు. ఇది ఆన్ రికార్డ్ ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్లు ఒప్పుకున్నాక కూడా తప్పు డిపిఆర్ అని అనడం అంటే వ్యవస్థలు అన్ని అనుమానించడమే కదా. డిపిఆర్ తప్పని అంటే 11 డిపార్ట్మెంట్లు అన్ని కళ్ళు మూసుకున్నాయా, లేదా వీళ్ళకే కళ్ళు వేరేగా ఉన్నాయా అనేది ఒక్కసారి జనాలు అర్థం చేసుకోవాలి. ఎలిగేషన్ నెంబర్ 5, కొందరు కాంట్రాక్టర్లలో మోసం జరిగిందని మాట్లాడుతున్నారు. మన దేశంలో ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా ఈపీసీ విధానంలోనే జరుగుతుంది. అంటే ఒకే కాంట్రాక్టర్ డిజైన్ చేయడం, మెటీరియల్ తేవడం, కట్టడం ఇవన్నీ చేస్తాడు. దీనివల్ల పని స్పీడ్గా అవుతుంది. కాళేశ్వరం మాత్రమే కాదు, పోలవరం, సర్దార్ సరోవర్, నర్మదా ప్రాజెక్టులు చివరకు మన ఊళ్ళో పొండిపోయే హైవేలు, మెట్రోలు అన్ని ఇదే పద్ధతిలో కడుతుండ్రు. మరి దేశమంతా ఒకటే పద్ధతి వాడుతున్నప్పుడు కాళేశ్వరం దగ్గరికి వచ్చేసరికి అది తప్పెట్లయితది? ఒకవేళ నిజంగానే కాంట్రాక్టర్లు తప్పు చేసుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి కదా. కానీ అదే కాంట్రాక్టర్లతో మళ్ళీ ఎందుకు పనులు చేపిస్తుర్రు? ఇక అన్నిటికంటే మెయిన్, ఈ ప్రాజెక్టు బెనిఫిట్ కాస్ట్ రేషియో 52 పైసలు మాత్రమే అని, అంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన రూపాయి ఖర్చు 52 పైసలు మాత్రమే తిరిగి వస్తుందని కాగు చెప్పిందని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26 రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరం వల్ల తెలంగాణ జిఎస్డిపి పెరిగింది, రైతుల ఆదాయం 78% పెరిగింది, పర్యాటక కేంద్రాలు తయారైనాయి కదా. ఈ బెనిఫిట్స్ ని కాగు లెక్క చేయదు. కేంద్ర భూగర్భ జల బోర్డు కాళేశ్వరం తర్వాత తెలంగాణ గ్రౌండ్ వాటర్ యావరేజ్ 5 నుంచి 10 మీటర్లు పెరిగిందని చెప్పింది. దీనివల్ల ఎత్తిపోయిన 30 లక్షల బోర్లు మళ్లీ నీళ్లు అందుకున్నాయి. ఇది కూడా కాగు లెక్కలోకి రాదు. ఒకప్పుడు 100 అడుగుల లోతుకు బోల్ రేసిన చుక్క కూడా నీరు పడని చోట ఈ రోజు బావుల్లో నీళ్లు పైకి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల కరెంటు ఖర్చులు తగ్గినాయి. ఇవి కూడా కాగు లెక్కలోకి రావు. ఈ నీళ్లే లేకపోతే ఇవాళ తెలంగాణ మళ్ళీ వలసలు పోవాల్సి వస్తుండే. ఒకప్పుడు శ్రీరామ్ ప్రాజెక్ట్ ఎండిపోతే ఉత్తర తెలంగాణ రైతుల గుండె ఆగిపోయేది. కానీ ఇప్పుడు గోదావరి నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి ఎస్ఆర్ఎస్పీలోకి పంపేలా చేసిండ్రు. దీనివల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద 14 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అయ్యాయి. మిషన్ భగీరథకు బ్యాక్ బోన్ కాళేశ్వరమే కదా. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, వరంగల్ ఈ సిటీస్ కి డ్రింకింగ్ వాటర్ సప్లైలో కాళేశ్వరం లింక్ రిజర్వాయరే కదా మెయిన్ సోర్స్. గ్రామాలకు కూడా తాగునీరు ఇవ్వడం వల్ల రోగాలు తగ్గినాయి, ఫ్లోరోసిస్ లాంటివి కనుమరుగయ్యాయి. ఈ బెనిఫిట్స్ కూడా కాగులెక్కరోకి రావు. తెలంగాణలో వ్యవసాయానికి నీళ్ళు వచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రేట్లు అయితే 3-4 రెట్లు పెరిగినాయి. ఈ లెక్కలు కూడా కాగులెక్కలకి రావు. తెలంగాణలో కాళేశ్వరం వల్ల రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గినాయి, వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది. ఒకప్పుడు బీడుపడ్డ భూముల్లో ఈ రోజు అయితే కోట్ల రూపాయల ధాన్యం పండుతుంది. ఇవన్నీ కాగులెక్కలోకి రావు. తెలంగాణ బీడు భూములకు ప్రాణం పోసిన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఖర్చు ఒకటే కాదు, దానివల్ల పేదల బతుకులో వచ్చిన వెలుగును కూడా చూడాలి. కాగులెక్కలు జస్ట్ ఫైనాన్షియల్ గా కరెక్ట్ అయినా సోషల్లీ కరెక్ట్ కాదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క లాభాలను మనం కౌంట్ చేయలేము. ఫైనల్ గా కాళేశ్వరం వల్ల 1 ఎకరం తడవలేదని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని ఢిల్లీలో కొందరు, గల్లీలో కొందరు మాట్లాడుతుండ్రు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం మొన్ననే పార్లమెంటులో పెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2024-25 రిపోర్టులలో తెలంగాణలో సాగు భూమి
భూమి 1,31,00,000 ఎకరాల నుండి 2,20,00,000 ఎకరాలకు పెరగడానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పింది. మరి ప్రాజెక్టే లేకపోతే ఈ భూమి ఎట్లా పెరిగింది? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం తడవలేదు అని ప్రతి సభలో చెప్తున్నారు. కానీ నిన్నగాక మొన్న నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ లో 2025-26 సంవత్సరంలో కాళేశ్వరం కింద కొత్తగా 8,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని రాసుకున్నాడు. ఒకవైపు కూలిపోయింది అంటున్నారు, ఇంకోవైపు అదే ప్రాజెక్ట్ కింద కొత్తగా నీళ్లు ఇస్తున్నామని బడ్జెట్ బుక్ లో రాస్తారు. ముఖ్యమంత్రి గారు మొన్ననే గంధమల్ల ప్రాజెక్టుకు పోయి కొబ్బరికాయ కొట్టొచ్చిండ్రు కదా. అసలు ఆ గంధమల్లకు నీళ్లు రావాలంటే అవి కొండపోచమ్మ నుండి రావాలి, ఆ కొండపోచమ్మకు మల్లన్న సాగర్ నుండి రావాలి, మల్లన్న సాగర్ కు రంగనాథ సాగర్ నుండి రావాలి. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా. కాళేశ్వరమే లేకపోతే గంధమల్ల ప్రాజెక్ట్ అసలు పనే చేయదు. రేవంత్ రెడ్డి మూసిలో గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నాడు. ఆ నీళ్ళు ఎక్కడివి? అవి కాళేశ్వరం నీళ్ళు కావా? మరి ఆ ప్రాజెక్టే పనికి రాకపోతే ఎందుకు వాడుతున్నారో కాళేశ్వరాన్ని విమర్శిస్తున్న వాళ్ళే చెప్పాలి. కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేటోళ్ళే అధికారంలోకి వచ్చినాక అదే ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి క్రెడిట్ కొట్టేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు 2024లో ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేసి SRSP లోకి నీళ్లు నింపిర్రు. అసెంబ్లీలో కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం తడవలేదంటాడు. అదే రోజు బడ్జెట్ బుక్కుల్లో కాళేశ్వరం కింద 8,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినామని రాసుకుంటారు. కాళేశ్వరం ఫెయిల్డ్ అంటూ ప్రెస్ మీట్లు పెడతారు. అదే సాయంత్రం కాళేశ్వరం నీళ్లతో తడిచే గంధమల్ల ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొడతారు. ఇవన్నీ జనాలు చూస్తూనే ఉన్నారు. నిజానికి కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయి, పంటలు పండుతున్నాయి. అబద్ధాలు చెప్పేటోళ్ళు 100 చెప్తారు. కానీ కేంద్రం పెట్టిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ను మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? కాళేశ్వరం లేకపోతే SRSP మళ్ళీ ఖాళీగా మారేది. దీని కింద ఉన్న 14 లక్షల ఎకరాల నీళ్లందక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ రైతులు మళ్ళీ వలసలు మొదలు పెట్టేటోళ్ళు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయేది. 2024లో ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ లెవెల్ 7 ఫీట్ల నుండి 8 ఫీట్లకు తగ్గింది. మేడిగడ్డ ఇనాక్టివ్ అయిన తర్వాత చాలా జిల్లాల్లో బోర్డర్ ఫెయిల్ అవ్వడం మనం చూసినాం. ఒక్కో రైతు 5-6 బోర్డర్ వేసినా నీళ్లు రాలేదు. కాళేశ్వరం లేకపోతే హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ వస్తుంది. కాళేశ్వరమే లేకపోతే తెలంగాణ 2014 ముందే ఎట్లుండేదో కరువులు, కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, వలసలతో ఇప్పుడు అలాగే ఉండేది. తెలంగాణని మార్చి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చింది కాళేశ్వరం. ఈ రోజు కాళేశ్వరం నీళ్లు ఉల్రపంటి పారుతుంటే ఆ దేవతల దీవెనలు మన పొలాల మీదే ఉన్నట్టే అని రైతన్నలు సంబరపడుతున్నారు. దేశం మొత్తం కరువు వచ్చినా కాళేశ్వరం ఉన్నన్ని రోజులు తెలంగాణకి మాత్రం కరువు రాదు. కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బీడు గోడు విన్నది. ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మ గౌరవానికి సాక్ష్యం. విమర్శించేటోళ్ళంతా వస్తుంటారు, పోతుంటారు. కానీ కాళేశ్వరం మాత్రం తెలంగాణ గడ్డని తడుపుతూనే ఉంటుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే దేశానికి అన్నం పెట్టే జలసిరి మన కాళేశ్వరం. చరిత్ర ఎప్పుడు నిర్మించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది, విమర్శించేటోళ్ళని కాదు. అలా ఈ ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ గారిని కూడా చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది.